మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించడం వలన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరంలో వీలైనంత వరకు అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తం. ఈ రెండింటిలో ఏది జరిగినా రాబోయే కాలంలో అంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులను నివారించుకోవడం, సత్ప్రవర్తన జీవన విధానానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే అర్ధాస్తమ కుజుడు. మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజైనటువంటి చివరి సోమవారం చివరి మంగళవారం అవ్వడం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కలహాలకు ఇది సరైన సమయం కాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా పెద్దవారు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైనా చెప్పినట్లయితే వినే మానవ ప్రయత్నం చేయండి. అనేక రకాల స్టేషన్లు, గొడవలు, పంచాయతీలు, ప్రమాదాలను నివారించడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అనంతమైనటువంటి అష్టకష్టాలకు మీకు మీరే కొని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది అర్ధాస్తమ కుజుడి యొక్క ప్రభావం కారణం వలన. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ పక్కవారితో చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు ఆచరించకపోవడము మీ యొక్క విజయానికి మీరే కారకులు అవుతారు. మీ అపజయానికి మీరే మీ మనసే కారణమవుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధుడు. దయచేసి ఈ సంవత్సరం చివరిలో ఏది మీరు కొత్తగా ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమం. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య, ప్రేమికులు సైద్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతనమైన ఉద్యోగము, వాహనము, ఐశ్వర్యము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం. లాభస్థానంలో శని. మీరు ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో రాహు. దయచేసి చెప్పుడు మాటల చేతని, వీకెండ్ పార్టీలని, వీకెండ్ వినోదాలని ఈసారి పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయగలగాలి అన్నట్లయితే మంగళవారం మనకు
సోమవారం సోమవతి అమావాస్య, మంగళవారం కూడా అమావాస్య ఛాయలు ఉన్నాయి కనుక ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఒక చారడేసేంత కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక 3 ముద్దలు కట్టి కర్పూరం పైన అన్న ముద్దల పైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మేషరాశి జాతకులకు దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావము తొలగిపోయి ఈ సంవత్సరానికి ఈ నరదృష్టికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. కనుక ఈ చిన్న విధి విధానాన్ని పాటిద్దాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఎలా ఏం చేసుకోవాలి అన్నట్లయితే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలా చేసుకోలేకపోతే సాకలే వారితో కూడా దిష్టి దించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ 2024వ సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు 25వ తారీఖు నుండి హాలిడేస్ రావడం, అందులో సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, చివరి మంగళవారం. ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని, దూర ప్రయాణాలని, ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది. ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని, మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదులని, విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, ఆధ్యాత్మికమైన చింతనతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను, ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుందాం. కనుక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 23వ తారీఖున బహుళాష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 30వ తారీఖు సోమవారం పూట అమావాస్య, సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు. కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, నారికేల దీపము, ముడుపు, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం.